హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే స్టేటస్ సెంటెన్సెస్గా ఉన్న వాటిని క్వశ్చనరీ ఫామ్గా రాయడానికి యూజ్ చేసేటువంటి ఫామ్ల గురించి తెలుసుకుందాం. ముందు సెంటెన్స్లో ఏముంటుంది? సబ్జెక్ట్ ఉండిద్ది, వెర్బ్ ఉండిద్ది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే స్టేటస్ సెంటెన్సెస్లో మెయిన్గా మనకి వెర్బ్స్ ఏమొస్తాయంటే, అది ప్రెజెంట్ టెన్స్ అయితే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తాయి. ఈ యామ్ ఈజ్ అనేది మరియు ఆర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పర్సన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పర్సన్ వస్తే యామ్ వస్తుంది, ఏ పర్సన్ వస్తే ఈజ్ వచ్చింది, ఏ పర్సన్ వస్తే ఆర్ వచ్చింది. ఆ పర్సన్తో పాటు ఆ పర్సన్ సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి కూడా ఏదొస్తాయి అనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇవి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, ఒకసారి రిఫర్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లో అయితే యామ్ ఈజ్ ఆర్ కనపడుతుంది. అదే పాస్ట్ టెన్స్లో అయితే యామ్ అండ్ ఈజ్ వచ్చిన చోటల్లా వాజ్ వస్తుంది. ఆర్ అనేది ఉన్న చోటల్లా పాస్ట్ టెన్స్లో అయితే వర్ వస్తుంది. ఓకే, అదే ఫ్యూచర్ టెన్స్లో మనకేం కనపడుతుంది అంటే విల్ బి కానీ ఆర్ షెల్ బి కానీ అనేది మనకు కనపడతాయి. ఎక్కడ? ఈ వెర్బ్ ప్లేస్లో. ఇది అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అయితే ఇక్కడ మనం క్వశ్చనరీ ఫామ్గా మార్చాలి అంటే ఈ ఫామ్లా ఏ విధంగా మారిద్ది? ఫస్ట్ ఏమొచ్చిద్ది అంటే వెర్బ్ వస్తాయి, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది స్టేటస్ సెంటెన్సెస్ని క్వశ్చనరీ ఫామ్గా చేసేటువంటి ఫార్ములా. వెర్బు, ఆ తర్వాత సబ్జెక్టు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత ఇంకొక టాపిక్ ఏంటంటే వెర్బు, సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఇది జస్ట్ క్వశ్చనరీ ఫామ్. ఇదే స్టేటస్ సెంటెన్సెస్ని నెగిటివిటీ కనపడేటువంటి